తెలంగాణ రాష్ట్ర సంయోజక్ శివరాములు గారు ఇప్పుడు ఏదైతే ఒక రణ నినాదం ఇక్కడ ఇచ్చారో దీన్ని గుర్తెరిగి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ల్యాండ్ కబ్జా జిహాదీలు ఉన్నారు, ల్యాండ్ కబ్జా చేసేటువంటి వాళ్ళు. ఏం రా బాబు, భారతదేశంలో మీకున్నటువంటి మసీదులు సరిపోతలేవా? మీకున్న దర్గాలు సరిపోతలేవా? ఎక్కడ పడితే ఎక్కడ రోడ్లు చూస్తే కబ్జా చేస్తారు, చిన్న ఫుట్పాత్లు చూస్తే కబ్జా చేస్తారు. ఆఖరికి మన పవిత్రమైనటువంటి తెలంగాణలో అత్యంత పవిత్రమైనటువంటి ఒక చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా ఈ క్షేత్రాన్ని కూడా అపవిత్రం చేయాలని చెప్పేసి మీరైతే దాదాగిరి చేసి 500 మంది వచ్చి మీ గుండాలందరూ వచ్చి మేము ఇక్కడ మసీదు కడతాము, అది కడతాం, ఇది కడతాం అంటే హిందూ సమాజం ఏమైనా చేతులకి ఏమైనా కట్టేసుకొని కూర్చుకుందాం అనుకుంటున్నారా మీరు? ఇంకోటి మిస్టర్ ఎంఆర్ఓ గారు, మీకు ఒక మాట చెప్తున్నా, మీకు జీతం ఎవరు ఇస్తున్నారు? తెలంగాణ ప్రజానికం పన్నులు కడితే తెలంగాణ ప్రభుత్వం మీకు జీతం ఇస్తుంది. ఎంఐఎం పార్టీ ఇస్తలేదు, లేదు ఇంకో మసీదులో ముల్లాగాడు మీకు జీతం ఇస్తలేడు. గుర్తుపెట్టుకోండి. ఎవనబ్బా సొత్తు అని చెప్పి నువ్వు వాళ్ళకు వక్ఫ్ అని రాసిస్తే వక్ఫ్ చట్టబద్ధత ఉందా? ఏ ఒక్క కోర్టులో కూడా వక్ఫ్ భూమికి ఇప్పటి వరకు కూడా రిజల్ట్ రాలేదు. ఏ ఒక్క కోర్టు కూడా భారతదేశంలో వక్ఫ్ బోర్డుని అంగీకరించలేదు. అతి త్వరలో వక్ఫ్ బోర్డు అనే దాన్ని కూడా జాతీయ దేశవ్యాప్తంగా రద్దు కూడా చేస్తున్నారు. అందువల్ల ఏడ కనపడితే ఆడ జాగా ఇది వక్ఫ్ది, ఇది వక్ఫ్ది. అరే బాబు, నిజమే మీ ముస్లిందే ఉండే, దేశం మొత్తం ముస్లిం, తెలంగాణ ముస్లిందే ఉండే ఒకప్పట్లో, ఎప్పుడో 1947 కన్నా ముందు. మీకు ఇచ్చేసిన పాకిస్తాన్ అని చెప్పేసి ఇచ్చేసిన మీకు ఇచ్చేసిన మీ వాళ్ళు చాలా మంది ఎవరిదాలు చూసుకున్నారు. పోనీలో మనతో కలిసిమెలిసి ఉంటారని చెప్పి కొంతమంది ఇక్కడ ఉండడానికి బతకడానికి వదిలిపెడితే మీరు కనిపించిన జాగా మొత్తం మాదే 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 అంటే ఎట్లా రాబాయ్? మీరు అర్థం చేసుకోండి. అందరూ ప్రేమగా సుఖంగా సంతోషంగా ఇదే విధంగా అనందముల్లాగా బతకాల, ఇదే వాతావరణం కంటిన్యూ అవ్వాలంటే మీరు మంచిగా ఉండండి. జిహాదీలు, ల్యాండ్ కబ్జా జిహాదీలు చెప్తున్నా, అందరూ చెప్తున్నా నేను, ల్యాండ్ కబ్జా జిహాదీలు మీరు గుర్తుపెట్టుకోండి. లేదు మేము జనాలని మసీదులలో రెచ్చగొడతాం, అక్కడ తీసుకొస్తాం, అక్కడ దాదాగిరి చేస్తాం, పోలీసు వాళ్ళని బెదిరిస్తాము, ఎంఆర్ఓ వాళ్ళని బెదిరిస్తాం, వాళ్ళని బెదిరిస్తాం, మేము అది కడతాం ఇది కడతాం అంటే మాత్రం వానర సేన, బజరంగ దళ సేన వెంటాడుతుంది. గుర్తుపెట్టుకోండి. తరిమి కొడతాం ఎవరైనా కానీ. అధర్మంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి మేము అది కడతాం ఇది కడతాం అంటే మాత్రం వెంటాడి కొడతాం. ఇది ఈ రోజు అయితే ఇప్పుడు మన బజరంగ దళ అధ్యక్షులు శివరామ్ గారు చెప్పినో ఆమెకైతే వాళ్ళు కబ్జాకి పాల్పడి అయితే బోర్డు అది కట్టినరో దాన్ని తీసేయాలి. లేకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ దళ నుంచి పిలుపునిస్తాం.